తెలంగాణ బీజేపీలో ఆయన కీలక నేత. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్తో విభేదించి కారు దిగి కమలం కండువా కప్పుకున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు. కానీ బ్యాక్గ్రౌండ్ రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని తెలుసుకొని పక్కన పెట్టారని టాక్. ఆర్ఎస్ఎస్ ఆశీస్సులో ఉన్న నేతలకే బీజేపీ పగ్గాలు అప్పగిస్తూ ఉంటారు. దీంతో కమలదళంలో ఆ నేత సైలెంట్ అయ్యారు. పార్టీ ప్రోగ్రామ్స్తో పాటు కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. నేతల తీరుపై అసంతృప్తితో ఉన్న ఆ నేత ఎవరో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. బీజేపీలో సంస్థాగత ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. కమిటీల కసరత్తు జరుగుతోంది. కేంద్ర స్థాయి సంగతి ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎవరవుతారంటూ పార్టీలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. నేతల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి. బీజేపీ అధిష్టానం ఈసారి రాష్ట్రం మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. దీంతో ఏ ఇద్దరు నాయకులు కలిసినా కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశం చుట్టూనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే పలువురు నాయకుల పేర్లు తెరపైకి వస్తూ వారి ప్లస్లు మైనస్ల గురించి మాట్లాడుకుంటున్నాయి తెలంగాణ బీజేపీ శ్రేణులు. ఈసారి పార్టీ కోణంలో కాకుండా రాజకీయ అవసరాల ప్రాతిపదికన అధ్యక్ష ఎన్నిక ఉంటుందన్న సంకేతాలు ఇస్తున్నారు ఢిల్లీ పెద్దలు. పక్కగా పాలిటిక్స్ చేసే నేతకు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అలాగే ఏదో పార్టీని నడిపించే నాయకులు కాకుండా కాస్త దూకుడుగా ప్రదర్శించే నేతకే పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే బీజేపీ తెలంగాణ సారథి ప్రకటన ఉంటుందన్న సమాచారంతో పలువురు సీనియర్ నేతలు తమకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న అంశంపై పార్టీ జాతీయ నాయకత్వం ఇప్పటికే తుది నిర్ణయానికి వచ్చింది. ఆ సమాచారం లీక్ అవ్వకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. తెలంగాణలో బీజేపీకి 8 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. కానీ బీజేపీ రాష్ట్ర బాస్ పేరు బయటకు రాకుండా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి నడ్డా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈసారి అధ్యక్ష రేసులో తప్పకుండా ఉంటారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ భావించారు. కానీ ఈయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీంతో అలకబోనినట్లు సమాచారం. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన పేరు, పేదల ఇళ్ల తొలగింపు వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంటే ఈయన మాత్రం తన సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం లేదని తెలియటంతో పార్టీ కార్యాలయానికి సైతం పెద్దగా రావటం లేదట ఈటెల రాజేందర్. కార్యక్రమాల పట్ల కూడా అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారన్న చర్చ సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో 20 ఏళ్లుగా కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ అధినాయకత్వంతో విభేదించి పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత బీజేపీలో చేరారు. కమలదళంలో వివిధ హోదాల్లో పనిచేశారు. అయినా జాతీయ నాయకత్వం సరైన గుర్తింపు ఇవ్వటం లేదన్న ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకు అధ్యక్ష పదవి అప్పగిస్తే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీని మరింత బలోపేతం చేయొచ్చన్న యోచనలో ఉన్నారట. కేసీఆర్ నియంతృత్వ పోకడలను చాలా దగ్గర నుంచి గమనించి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఢీకొట్టే సత్తా తనకు ఉందని భావిస్తున్నారట. బీసీల్లో కొంత పట్టుంది. తెలంగాణ రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉన్న నేతగా కేంద్ర మంత్రి అమిత్ షాతో టచ్లో ఉంటున్నారు. ఈటెల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి జాతీయ నాయకత్వం వచ్చినట్లు అప్పట్లో చర్చ జరిగింది. ఇప్పుడు కూడా ఈయన పేరు వినిపిస్తోంది. అయితే వామపక్ష భావజాలం నుంచి వచ్చిన నేతకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే క్యాడర్లో తప్పుడు సంకేతాలు పెడతాయని కొందరు నేతలు అడ్డుపుల్ల వేస్తున్నారట. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేయటం మైనస్ గా మారిందని సమాచారం. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో సంఘ్ నేతల అండదండలు లేవు. దీనికి తోడు ఈటెల బీజేపీ భావజాలాన్ని వంట పట్టించుకోలేదు. పైగా సొంత ఎదుగుదలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని హైకమాండ్ కు కొందరు ఫిర్యాదు చేశారు. తనకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించేందుకు జాతీయ నాయకత్వం సానుకూలంగా ఉన్నా రాష్ట్ర నేతలు అడ్డుపడుతున్నారన్న అసంతృప్తిలో ఈటెల రాజేందర్ ఉన్నారు. దీంతో కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటూ పార్టీ కార్యాలయానికి సరిగా రావటం లేదు. బీజేపీలో సరైన గుర్తింపు, గౌరవం లేదని సన్నిహితుల దగ్గర ప్రస్తావించి మదన పడుతున్నారట. బీజేపీలో
ఇంటిపోరు ఎక్కువగా ఉందని ఈటెల రాజేందర్ భావిస్తున్నారు. బీసీ నేతను బీజేపీలో ఎదగనివ్వటం లేదన్న వాదాన్ని అనుచరులు లేవనెత్తుతున్నారు. ఈసారి కేవలం రాజకీయ అవసరాల ప్రాతిపదికన కమలదళం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో క్యాస్ట్ ఈక్వేషన్స్ ను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు. రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ తెలంగాణ సారథిగా ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.